ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో భాగంగా నెంబర్ 6 సిరీస్ వాళ్ళు, అలానే కుంభరాశి వారికి 2025 ఇయర్ అనేటువంటిది ఎలా ఉండబోతోంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 6 సిరీస్ అంటే మీరు ఏ మంత్లో అయినా సరే 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు కనుక జన్మించుంటే వాళ్ళు ఈ నెంబర్ 6 సిరీస్కి సంబంధించినటువంటి వాళ్ళు అయి ఉంటారండి. సో ఎవరైనా సరే ఈ నెంబర్ 6 సిరీస్లో జన్మించిన వాళ్ళకి ఈ 2025 ఇయర్ అనేటువంటిది మీ జీవితంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి ఇయర్ అయిపోతుందండి. ఖచ్చితంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఇయర్ ఉండబోతుంది. ఒకవేళ మీ నేమ్ టోటల్ అనేటువంటిది 3 కనుక అయి ఉంటే, 3 అంటే 12, 21 కాదండి, 12, 21 కాకుండా మిగిలిన నేమ్ టోటల్స్లో 3కి సంబంధించిన మంచి నెంబర్స్ కనుక మీ నేమ్ టోటల్ అయ్యి ఉంటే కనుక, మీరు 6వ తారీఖు పుట్టుంటే నెంబర్ 6 సిరీస్కి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉంటే కనుక 3, 6, 9 టెస్లా రూల్ అనేటువంటిది మనందరికీ తెలుసు. టెస్లా నెంబర్స్ ఉంటాయి, టెస్లా ట్రయాంగిల్ అంటారు దాన్ని. ఆ టెస్లా ట్రయాంగిల్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుందండి. రాబోయే 2025 అక్టోబర్, నవంబర్ వరకు మిమ్మల్ని ఆపేవాడే లేదండి, ఆపే మొనగాడే లేదండి. 100% రాసి పెట్టుకోండి కావాలంటే మీరు ఇది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీ నేమ్ టోటల్ అనేటువంటిది కరెక్ట్గా కనుక, అంటే ఒకవేళ 3 లేకపోయినా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి సరైనటువంటి విధంగా కనుక మీ నేమ్ టోటల్ కనుక ఉంటే కనుక ఈ 2025 ఇయర్ అనేటువంటి అద్భుతాలు చూస్తాండి. అద్భుతాలు చూడటం కాదు, మీ జీవితంలో అద్భుతాలు మీరు చేస్తారు. ఈ ఇయర్ వరకు ఖచ్చితంగా 2024 అనేటువంటిది ఖచ్చితంగా మీ చేతిలో నుంచి అవకాశాలన్నీ లాక్కొని అవకాశాలు పోగొట్టినటువంటి ఇయరేనండి. మీరు కూడా పోగొట్టుకున్నటువంటి ఇయర్. బట్ కానీ 2025 ఇయర్ అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఒక మంచి స్థాయికి, ఒక మంచి స్థితికి, ఒక మంచి గుర్తింపుకు తీసుకెళ్ళిపోతుందండి. సో నెంబర్ 6 సిరీస్ వాళ్ళు ఖచ్చితంగా కూడా మీ నేమ్ అనేటువంటి దాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా సరైనటువంటి విధంగా కరెక్షన్ అనేటువంటి చేయించుకోండి. ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 మధ్యలో ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారనేటువంటి దాని గురించి కామెంట్ చేయండి. ఎంతవరకు నా వీడియో స్ప్రెడ్ అయిందో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే, ఈ నెంబర్ 6 సిరీస్కి సంబంధించిన వాళ్ళు చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంటారండి. దీంట్లో అస్సలు 100% పక్కా రాసిస్తున్నాను నేను. 6 సిరీస్ సంబంధించిన చాలా అందంగా ఉంటారు, చాలా అద్భుతమైనటువంటి స్మైల్ ఉంటుంది. అందం అంటే ఎర్రగా, బుర్రగా, హైట్గా ఇట్లా కాదండి, వాళ్ళు అట్లానే ఉంటారు. ఒకవేళ అలా లేకపోయినా సరే వాళ్ళ స్మైల్ ఏదైతే వాళ్ళ ఫేస్ ఉంటుందో ఆ ఫేస్లో అద్భుతమైనటువంటి గ్లో అనేటువంటి ఉంటుందండి. ఆపోజిట్ సెక్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని 100% అట్రాక్ట్ చేసేటువంటి ఇదిలో ఉంటారు. దానికి తోడు నార్మల్గానే వాళ్ళు అట్లా ఉంటారు. ఇక ఈ నెంబర్ 9 కదా, ఫుల్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇంకా అంటే ఇంకా ఎక్కువగా చాలా ఆపోజిట్ వాళ్ళు మీకు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీకున్నటువంటి అట్రాక్షన్ని ఎదుటి వాళ్ళు ఏ విధంగా అయితే అట్రాక్ట్ అవుతున్నారో ఆ అట్రాక్షన్ని మీకు కావాల్సినటువంటి మంచి పనులకు వాడుకోండి, పనికిమాలిన పనులకు వాడుకోకండి. ఎందుకంటే ఏదన్నా మీరు జాబుల్లో ఉన్నప్పుడు మీకున్నటువంటి అట్రాక్షన్ని, వాళ్ళు వచ్చేటువంటి అట్రాక్షన్ని మీ ప్రమోషన్స్కి వాటికి ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారండి. చాలామంది ఎవరైతే అన్నోన్ పర్సన్స్ ఉంటారో అన్నోన్ పర్సన్స్ కూడా ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావటం జరుగుతుంది. కాకపోతే మీ ఆపోజిట్ సెక్స్ వాళ్ళు, అంటే ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఆడవాళ్ళు అనుకోండి మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనకు ఒక గీత ఉంటుందండి, ఆ శృతి అంటారు కదా, దాన్ని మీరు ఆ పరిమితి దాటి ఎక్కువగా మాట్లాడద్దు. అలా పరిమితి దాటి కనుక మీరు మాట్లాడారంటే కొంచెం అనవసరమైనటువంటి విధంగా మీ సరౌండింగ్స్లో మీ నేమ్ అనేటువంటిది మీరు పోగొట్టుకుంటారు. మీ యొక్క క్యారెక్టర్ మీద బ్యాడ్ మార్క్ అనేటువంటి పడేటువంటి అవకాశాలు, నిందల పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయండి. సో అందుకు నేను చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు శృతి మించి మాట్లాడద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు మాట్లాడకుండా ఉండలేరు. వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు, మీ స్మైల్కి అట్రాక్ట్ అయ్యి వస్తారు. ఎందుకంటే అద్భుతమైన స్మైల్ ఉంటుంది మీకు, ఈ స్మైల్కి అట్రాక్ట్ అయ్యి వస్తారు అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకోవాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి జాగ్రత్త అన్నమాట ఇది. అలానే కొంచెం ఈ కోర్టు కేసెస్ ఇలా ఏవైతే ఉంటాయో ఆ కోర్టు కేసెస్ అనేటువంటివి
కొంచెం జరిగేటువంటి అవకాశం ఉంది. అలానే మ్యారేజ్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ పరంగా కూడా మీకు సంబంధాలు ఏవైతే ఉన్నాయో సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుందండి. విదేశీ యానాలు చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇయర్ 2025 అనేటువంటిది మీకు ఖచ్చితంగా రాణిస్తుంది. చూడండి, డబ్బు అనేటువంటిది బాగుంటుంది, మీకు ఫుల్ ఆఫ్ ఎనర్జీలో ఉంటారు, ఫుల్ ఆఫ్ ఫైర్లో ఉంటారు, ఫుల్ ఆఫ్ అట్రాక్షన్, ఫుల్ ఆఫ్ స్మైల్. అసలు ఈ 2025 ఇయర్ మీకు ఇవ్వందంటూ ఉండదండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆ అట్రాక్షన్ మొత్తాన్ని కూడా ఆపేస్తూ ఉంటుందండి. కాబట్టి మీ నేమ్ అనేటువంటి సరైనటువంటి విధంగా అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఈ నెంబర్ 6 వాళ్ళకి ఎప్పుడు కూడా డబ్బులు ఖచ్చితంగా చేతిలో డబ్బులు ఉంటాయండి. డబ్బులు లేకుండా ఉండేదే ఉండదండి. సో కాకపోతే ఏంటంటే డబ్బు అనేటువంటి నెంబర్ 6 సిరీస్ ఉండి కూడా డబ్బు అనేటువంటిది రావట్లేదంటే కనుక నేను మీకు 3 క్రిస్టల్ బ్రాస్లెట్స్ చెప్తానండి. ఈ 3 క్రిస్టల్ బ్రాస్లెట్స్లో ఏదో ఒక క్రిస్టల్ బ్రాస్లెట్ అయితే వేసుకోండి. నెంబర్ 1 వచ్చేసి 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ అని ఉంటుంది. ఆ 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ కానివ్వండి, లేదంటే సులెమాన్ అని ఒకటి ఉంటుందండి, అది కానివ్వండి. ఈ 2 మగవాళ్ళకైతే బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి లేడీస్కి అయితే కనుక రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ బ్రాస్లెట్ అని దొరుకుతుందండి. ఈ 3 క్రిస్టల్ బ్రాస్లెట్స్ అనేటువంటి మీకు ఆన్లైన్లో దొరికితే మీరు తీసుకోండి. ఒకవేళ మిగతా ఆన్లైన్లో దొరికితే ఖచ్చితంగా దొరుకుతాయండి. కాకపోతే అంటే నా దగ్గర ఏమిటంటే 23 డేస్ పాటు వాటిని నేను ఛార్జ్ చేస్తానండి. దీనికి ఒక ఛార్జింగ్ మెకానిజం ఉంటుంది అనమాట. అంటే మంత్రోచ్చారణలతో వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ మంత్రోచ్చారాన్ని వాటికి ఛార్జ్ చేస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇవి ఎక్కువగా యాక్టివేట్ అవుతుంటాయి అనమాట. సో ఈ 3 బ్రాస్లెట్స్లో ఏదో ఒక బ్రాస్లెట్ అనేటువంటివి మీరు వేసుకునేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. ఖచ్చితంగా కూడా పాజిటివిటీ అనేటువంటిది మీతో పాటే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందామండి. కుంభరాశి వారి గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్ మీకు ఏవైతే పనులు అనేటువంటివి ఆగిపోతూ ఉన్నాయో అటువంటి పనులు అనేటువంటివి ఖచ్చితంగా కూడా మీకు ఇయర్ జరిగేటువంటి అవకాశం ఉందండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇయర్ అనేటువంటిది కొంచెం స్లోగా నడిచేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు కేసెస్ ఏవైతే ఉంటాయో మీకు ఎన్నాళ్ళ నుంచో ఈ విడాకుల గురించి కానివ్వండి, లేదంటే వేరే వేరే ల్యాండ్కి సంబంధించినటువంటి కానివ్వండి, వీటికి ఏవైతే కోర్టు కేసులు ఉంటాయో అటువంటి కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో ఆ కోర్టు కేసులు అనేటువంటివి మీకు ఖచ్చితంగా కూడా పరిష్కారం అనేటువంటిది చాలా ఎక్కువ పర్సెంట్ ఉంది, పరిష్కారం అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ మీ నోటి నుంచి వచ్చేటువంటి మాటే మీ పతనానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి అంటే వదిలిపెట్టిన మాట, నోటి నుంచి వచ్చిన మాట, మన తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్ అనేటువంటివి తిరిగి వెనక్కి తీసుకోలేమండి. కాబట్టి మీరు మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఆ మాటే మీకు ప్రాబ్లమేటిక్లోకి అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అలానే నేను చాలాసార్లు అంటే నా క్లయింట్స్ ఎవరైతే వస్తారో నా క్లయింట్స్కి చాలామందికి నేను చాలా రెమెడీస్ చెప్తూ ఉంటాను. నేను ఆ రెమెడీస్లో భాగంగా చాలా ఎక్కువ మందికి కోర్టు కేసెస్కి సంబంధించినటువంటి సత్వర పరిష్కారం ఇచ్చినటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయండి. ఆ రెమెడీస్లో భాగంగా ఒక రెమెడీ నేను ఈరోజు మీకు చెప్తాను. ఖచ్చితంగా ఆ రెమెడీ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు అనేటువంటి చాలామందికి చాలా పాజిటివ్ రెమెడీస్, చాలా పాజిటివ్ ఫలితాలు అయితే వచ్చినాయండి. చాలా సింపుల్ అండి. కోకోకోలా కానీ పెప్సీ కానీ ఉంటాయి కదా, ఇటువంటి కోకోకోలా కానీ పెప్సీ కానీ మీరు తీసుకొని కోర్టు కేసెస్కి వెళ్ళేటప్పుడు మీ బాత్రూంలో ఫ్లష్ ఉంటుంది కదండి, ఈ కోకోకోలా అనేటువంటి దాన్ని దాంట్లో పోసేసి ఫ్లష్ చేసేసి వెళ్ళండి. లేదంటే ఇదే మెథడ్ అనేటువంటిది మీరు కోర్టులో కూడా చేయొచ్చండి. కోర్టులో హీరింగ్ రావడానికి ముందనమాట. ఇలా కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి చేస్తూ ఉండొచ్చండి. దీనివల్ల అంటే కోకోకోలా పెప్సీ అని ఎందుకు చెప్తున్నానంటే అందులో ఉన్నటువంటి తీపి, అలానే దాని కలరు, అటువంటి దానికి మన కోర్టు కేసెస్కి సంబంధించినటువంటి ఏవైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో దానికి దీనికి కోరిలేషన్ అనేటువంటిది ఉంటుందండి. సో మీరు అతి తెలివితేటలు ప్రదర్శించేసి మీరు అనవసరమైనటువంటి పనికిమాల కామెంట్స్ పెట్టకండి. మీకు దీని గురించి తెలియనప్పుడు చెప్పింది విని చేసుకోండి, ఫలితం ఉంటుంది. లేదు ఇంకా ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించారనుకోండి మీకు అట్లానే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ప్రూవ్ మెథడ్. మా గురువు గారు
అయినటువంటి శ్రీ 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 అఘోరి బాబా గారి చేత నాకు కొన్ని రెమెడీస్ అనేటువంటివి అరుణాచలంలో ఉండేవారు వాళ్ళు, కాకపోతే వాళ్ళు పరమపదించారు ఆయన. సో అఘోరి బాబా గారి చేత అనేకమైనటువంటి ఏవైతే నేను విద్యలు కావాలో ఆ విద్య అనేటువంటిది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన దగ్గర నుంచి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ అనేటువంటివి నేను పొందడం జరుగుతుందండి. అటువంటి రెమెడీస్ని మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుందండి. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెడతానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ జీవితం అలానే ఉండిద్ది. 100% నేను చెప్తున్నాను. నెగిటివ్ ఇంత మంచి రెమెడీ చెప్తున్నా సరే కొంతమంది పనికి మళ్ళీ కామెంట్ పెట్టారు, మీ జీవితం 100% అలానే ఉండిద్ది. రాసి పెట్టుకోండి కావాలంటే. ఈ రెమెడీ అనేటువంటి దాన్ని చెప్పిందని 100% మీరు నమ్మకంతో చేయండి, దానికి సంబంధించినటువంటి పాజిటివ్ రిజల్ట్ 100% మీకు ఉంటుందండి. సో నా వీడియో అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటి దాని గురించి కింద కామెంట్ చేయండి. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.